శ్రీమద్ రమారమణ గోవిందో. తక ధిమికిట ధిమికిట తాళము గంగా, తక ధిమికిట ధిమికిట తాళము గంగా, బ్రహ్మాతాళ హరి గజానన తాండవ నిత్య హరి. బలభీమా బలభీమా అతి అపార గుణగణ మహిమ, జయ జయ బలభీమా బలభీమా. కథా ప్రారంభం చేస్తున్నారు. చేసే ముందు మన దేశం గురించి ఒక మాట. వర్షాలు లేక నీరు కూడా కరువైపోయిన మాట వాస్తవం. దీనికి కారణం ఏమిటంటారు? ప్రజల్లో దైవభక్తి సన్నగిల్లిపోవడమే దీనికి కారణం. నాయనలారా, నేను ఇప్పుడు హరినామస్మరణ చేస్తూ వర్షాన్ని ఆహ్వానిస్తున్నాను. కానీ నా ఒక్కడి భక్తి వల్లే వర్షం వస్తుందా? రాదు. మీరు కూడా మా శిష్యుడి మీ దగ్గరికి తీసుకొచ్చే హుండీలో కానుకలు వేసి భక్తి ప్రదర్శించండి నాయనలారా. మీరు వేసే కానుకల వల్ల వచ్చే ఆ గలగల శబ్దం గాలిలో కలిసిపోయి మేఘాలను చక్కలి కింద పెట్టు. అప్పుడు ఆ మేఘాలు జలరించిపోయి పెళ పెళ పెళమని ఉరిమి దళదళమని వర్షం కురుస్తుంది నాయనలారా. భక్తులారా, భక్తులారా, మీరు కానుకల వర్షం కురిపిస్తే వర్షం కురుస్తుంది అని చెప్పాను. కానీ తిమ్మయ్య గారు చేసిన పని ఎలా ఉంది అంటే, ఒక మనిషిని ఇంటికి భోజనానికి పిలిచి అతను గడపలో అడుగు పెట్టబోయే ముందు టప్పీమని తలుపు వేసేసినట్టుంది. రాబోయే వర్షానికి గుడికి అడ్డం పెట్టడం, దైవాన్ని అవమానించడం భక్తులకు మనవి చేస్తున్నాను. శ్రీమద్ రమారమణ గోవిందో. నాయన రూపాయి నోటు చిరిగిపోతుంది నాయన, ఇలా నేను వేస్తాను. భక్తులారా, భక్తులారా, మీరు హుండీలో వేసే చిల్లర గాని నోట్లు గాని బాగా చూసి లోపలికి వెళ్ళేటట్టు వేయండి. లేకపోతే బయటికి కనిపిస్తే మా శిష్యుడికి తీసి జేబులో వేసుకునే బలహీనతుంది. అదే అతని ప్రత్యేకత కూడా. ఏమయ్యా హరిదాస్ గారు, చావకుండా బ్రతకటానికి మార్గం చెప్తానని అది చెప్పకుండా మమ్మల్ని అంతా ఎందుకు ఇలా చంపుతారయ్యా? చెబుతాను. ఇంకో 2 రోజులు దాటితే ఉండడయ్యా పాపం. చెప్పేది ఏదో త్వరగా చెప్పండి. చెప్తాను వినండి. మీరు పేదవాళ్ళుగా ఉండకూడదు అంటే ధనవంతులుగానే పుట్టాలి. ఎవరిని చెయ్యి చాచి యాచించకుండా బతకాలి అనుకుంటే చేతులు లేని మొండి వాళ్ళగానే పుట్టాలి. ఎప్పుడు చావకుండా బ్రతికుండాలి అంటే అసలు పుట్టకుండానే ఉండాలి. శ్రీమద్ ఏమే వదినా, బావ దగ్గరికి వచ్చి అలా ఊరికే వెళ్ళిపోతున్నావు? ఊళ్ళో వాళ్ళ మీద ఏం కబుర్లు లేవా? ఉంటే చెప్పనా ఏమిటి? వదినా, యశోద వస్తోందేవు. యశోదే, ఇదిగో అమ్మ తీసుకో. వదినా, బుద్ధివంతురాలంటే యశోదనే చెప్పుకోవాలి. పెళ్ళై 10 ఏళ్ళైనా పిల్లా పీచు లేకుండా బెల్లం కొట్టిన రాయిలా ఉంది. అమ్మా యశోదా, ఏమ్మా రోజు నీళ్లకు నువ్వే రాకపోతే ఎంతక్క మీ చెల్లెని పంపకూడదు? చెల్లెల్ని నీళ్లకు పంపితే పిల్లని గోవులు ఎవరు అమ్ముతారు పిన్ని? ఆ మాత్రం యశోద అమ్మలేదా ఏమిటి? అవి అమ్మాలంటే అందరి వల్ల కాదు, దానికి ఒక వంపు వయ్యారం బిగు ఉండాలి కదూ. ఏమ్మా మాట్లాడవే? అనవసరంగా మాట్లాడటం ఆడ లక్షణం అనిపించుకోదు. అవసరం లేకపోయినా మాట్లాడడమే ఆడదాని లక్షణం. పాపం పిల్లల గురించి ఏ తల్లి దగ్గర మాట్లాడితే అర్థం ఉంది, కానీ యశోద దగ్గర మాట్లాడటం అన్యాయమేనే. పిల్లలు కన్నంత మాత్రం తల్లులు కారమ్మా. వెంట్రుకలు తెల్లబడ్డా తల్లులు అవుతారు. అంతేకాదు, మొగుడిని వదిలేసి ఊరి మీద పడినా కూడా తల్లులు అవుతారు. ఏమన్నా? చూడమ్మా, ఒకరింట్లో ఉయ్యాల గురించి మాట్లాడే ముందు మన ఇంట్లో మంచం గురించి ఆలోచించుకోవటం మంచిది. వదినా, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాల్సిమ్మా. ఉన్న మాట ఉన్నట్టు ముఖాన్ని మరి వెళ్ళింది అనుకో. అంటే ఏమిటా నీ ఉద్దేశం? ఏం లేదులే, భుజాలు తడుకోకు. భుజాలు తడుకోవడం కాదే, నీ బుర్ర చిత కొడతాను. చిత కొడతావా? బావా, రాణి కనపడటం లేదేది? ఇంతవరకు ఇక్కడే ఉందమ్మా. బావికెళ్తూ మీ అక్కేమైనా తోలికెళ్ళిందేమో. రాణి ఏది? నాకే తెలుసమ్మా. మరి ఏమైనట్టు? రాణి, బాబాయ్, నా రాణిని ఎక్కడన్నా చూసారా? చూడలేదమ్మా. ఎక్కడికి పోయి ఉంటుందబ్బా? రాణి, రాణి, రాణి.
రాణి చూసావా? అక్కడ కసాయ కొట్టు దగ్గర ఉందమ్మా. ఏమండి, అది నా మేక పిల్ల, పేరు రాణి. చాలా మంచిది. దానికి ఇంకా ఆయుష్ ఉంది. పొరపాటున ఇక్కడికి వచ్చేసింది. అదంటే నాకు ప్రాణం, నేనంటేనే దానికి ప్రాణం. ఒక్కసారి వదిలేండి. ఏమిటండి ఆ మొరటుతను? ఏ కాలం వెరిగి దీని ప్రాణం పోతే? నేను ఇన్ని మాట్లాడుతున్నాను, మీరు ఒకటైనా మాట్లాడరేంటి? మీకు తెలుసో లేదో, నేను చాలా బాగా పాడతాను. నా పాటకి ఊరంతా పోగవుతుంది. కానీ మీరు నన్ను చూడటమే లేదు. అసలు నేనంటే ఏమనుకుంటున్నారు? మహా ఉంటే 50 కిలోలు. నారాయణాయన మహా ఓం, మాధవాయన మహా ఓం, ఋషికేశవాయన మహా ఓం, పుండరీకాక్షాయన మహా ఓం. ఏమండి? ఏమిటే మా చెల్లెళ్ళు మంత్రం చదువుతుంటే నువ్వు పువ్వులు వేస్తున్నావు? సినిమాలో సుశీల పాడుతూ ఉంటే వాయిస్త్రీ నోరు మెదపడం లేదా ఏమిటి? అంటే శ్రమ దానిది, పుణ్యం నీదేనన్నమాట. అలాగే అనుకోండి. అయితే మరి మా చెల్లెలు కడుపుతో ఉంటే నీకు శ్రీమంతం చెయ్యొచ్చు. చేయొచ్చు. ఓ తిమ్మయ్య బావా, నా ఎత్తు నీ చేత మంచినీళ్ళు తాగిస్తుందన్నమాట. ఓహో, నువ్వు ఇలా పెట్టుకొచ్చావా? నేను తాగేవి మంచినీళ్ళు కాదు, ఇదిగో కాఫీ. నాకు ఒక కప్పు అందుకుంటే? నీకు ఇల్లేదు, నన్ను అడుగుతావు? సిగ్గు లేదా నీకు? లేదు. టైం ఎంత అయింది బావా? టైము 11:11. ఇంకో 2 నిమిషాలు తక్కువ. అక్కర్లేదు. థ్యాంక్ యూ. ఏమయ్యా, నువ్వు నాకు బావమద్దివా మొగుడువా? నువ్వు ఎలా అనుకుంటే అలాగే కానీ. ఇదిగో కాని చేసావుగా. ఆడవయ్యా. ఇదిగో ఇలాంటి ఉల్పాయ వ్యవహారాలు నా దగ్గర పనికిరావు. ఆడదానికి అందం, ఆటకి పందెం ముఖ్యం. నువ్వు పందెం వేస్తే తప్ప నీతో నేను ఆడు. సరే, ఆ పందెం ఏమిటో నువ్వే చెప్పు. చెప్పనా? నేను గెలిస్తే నీ దొడ్లో ఉన్న మామిడి చెట్టు యొక్క ఫలసాయం నాది. నువ్వు గెలిస్తే? అవును. నేను గెలిస్తే నీ దొడ్లో ఉన్న ఆనపాదు సర్వ హక్కు భుక్తములు నావి. సమ్మతమేనా? సమ్మతమే. అయితే ఎత్తువే. మామిడి చెట్టుకి మామిడికాయలు లేవు, ఆనపాదు కానబాయలు. నేను గెలిచిన లాభం లేదు. ఎత్తు వెయ్యవయ్యా. అబ్బా ఎత్తే. నువ్వు చదరంగం అవమానించావు. ఇదిగో నువ్వేగా ఎత్తేమన్నావు. ఇప్పుడు నేను ఎత్తు వేయమన్నాను, ఎత్తేమని లేదు. అబద్ధాలు ఆడినతో చెంప పగులు, వీపు పగులు నుంచి. ఆ వేలు దించు. ఎవరు? ఆ వేలు నువ్వు చెయ్యి దించు. వేలు దించు. చెయ్యి దించు. నా సంగతి నీకు తెలుసు కదా. నా సంగతి నీకు తెలుసుగా. ఏ పెట్లే కనపడుతున్నా నీ ఉద్దేశం ఏమిటా? ఏమిటది? ఏంటి ఏంటి ఏం చేస్తావు? ఏ కొడతావా? నీ తాడి కళ్ళ కట్టుకోవే. అయ్యో, నీ తాడి కట్టితే లేకపోతే చంపేసి ఉండేవాడు. అయ్యో తిమ్మయ్య బావా, రైలు కింద పడ్డ గౌడికేత అరవకయ్య ఊరు వాడ చేరుకుంటుంది. ఏం చేశారండి? మన ఎందుకంటే కొట్టారు? కొట్టడు, ఆ కనీసం ముట్టుకోలేదే. ప్రమాణం చేసి చెబుతున్నాను. ఇదిగో బావా, నీ గడ్డం పట్టుకుంటాను. యాలక్కయ్య ఊరుకోకపోయావంటే గోడ దాటొచ్చు మరి పళ్ళు కొడతాను. ఇదిగో మా అన్నయ్య చాలా మంచివాడు. ఇదంతా నీ మూలానే వచ్చింది. మా అన్నయ్య నోట్ల నాలుకైన వాడు. నీ మూలానే ఇలా తయారయ్యాడు. నీ మూలానే. పోలీసులు బేడీలే తీసుకెళ్తారు. అవును బావా, ఏమైనా గాంధీ గారు మహానుభావుడే. దండం పెట్టాలి. మహానుభావుడు అంటావేమిటయ్యా? మహాత్ముడు. ఏమైనా ఈ యుగానికి మరి ఆయన అవతార పురుషుడు. అయ్యో, బుద్ధుడు, తర్వాత క్రీస్తు, మహమ్మదు, తర్వాత మహాత్ముడు, ఆ మధ్యలో కృష్ణుడు. మరి మీ భవిష్యత్తులో ఎవరవుతారు? మనం కాదు. బావా, కుర్రవేత్తవా? కుర్రాడా? అయ్యో ఏంటండి కబులు పడరు. ఏది రాణి, 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 నువ్వు ఇక్కడున్నావా? ఎవడే నేను ఇక్కడ కట్టేసిన మొగాడు? నేనేనే. ఓ
సంతలో కుక్క జంపర్ మే పంపర్ ఊర్లో పులినే హ! పులివో పిలివో నాకు అనవసరం ముందు నా చేయవద్దు చూసస్ వదలడానికైతే ఇంత దూరం ఎందుకు వస్తానే ఏయ్ ఏమన్నా తాగొచ్చావా లేదే నీ అందాన్ని తాగడానికి వచ్చాను. శభాష్ నువ్వే నాకు సరిపడే ఈడు నేనే నీకు సరిపడే తోడు రా ఈ లోకంలో సుఖం అన్నది ఎంతుందో చూపిస్తాను. నోర్మి దగ్గరకు వచ్చావంటే ఒళ్ళు పచ్చడైపోతుంది నిన్ను చంపడానికి చేతి గోళ్ళు నోటి పళ్ళు చాలు వదిలు. నువ్వెక్కడికి వెళ్తావే వదిలు. దుర్మార్గుడా. వదిలు. జంపర్ మే పంపర్ जंपर में फंपर जंपर में फंपर जंपर में फंपर సమయానికి ఆపద్ బాంధవుడిలా వచ్చి కాపాడారు ఆపద్ బాంధవుడా అంటే అంటే మన అందరికంటే పెద్దవాడు పెద్దవాడా అంటే నాకంటే పెద్ద వేసుకుంటుందా కాదు నీకులా ఆపదలు ఆదుకునేవాడు అని అర్థం ఆదుకోవడం అంటే అంటే ఏమిటో తెలియకుండానే కత్తి విసిరి అతను వెళ్ళగొట్టారా ఏదో తప్పు జరుగుతున్నట్టు అనిపించింది నాకు నరికే అలవాటు కత్తి విసిరాను అంతే అంటే మీకు తెలియకుండానే నా శీలాన్ని కాపాడారా శీలమా అంటే అంటే ఇది వచ్చిదా ఈ గుడ్డ బిలిక శీలం అంటే నేను ఇంకేమిటో అనుకున్నాను చచ్చా కొన్నిటికి అసలు అర్థాలు తెలియకుండా ఉంటేనే మంచి ఇదిగా వద్దు నన్ను కాపాడిన తీపి గుర్తుగా ఇది మీ మెళ్ళలోనే ఉంచుకోండి అదిగో గంట మోగింది నాకు కుట్టి తెరిచి ఆలయం ఏమిటలా చూస్తున్నారు మెడలో ఏదో వస్త్రం మెరిసిపోతుంటేను ఇదా ఇది దేవక శీలం నాకు ఇచ్చింది బావా ఏమిటి వీడు అంటున్నది ముంచెడయా వీడెవరిదో